The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. సో ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ స్కూలింగ్ విత్ రెస్పెక్ట్ టు ది ఇండస్ట్రీ అది జరిగింది. ఆ తర్వాత ఒక బెస్ట్ డైరెక్టర్ అండర్లోని మీకు ఒక గైడెన్స్ అండ్ ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వెన్ యూ వాంటెడ్ టు డెవలప్ యువర్ ఓన్ స్క్రిప్ట్ ఆర్ సిట్ ఆన్ యువర్ ఓన్ స్క్రిప్ట్, ఓకే నౌ ఐ యామ్ వెరీ గుడ్ ఫర్ డైరెక్షన్ అన్నది అనిపించింది మీకు ఓంకారంతోనే? దాని ముందు ఇంకొకటి ఏదో తీసినట్టు. ఓంకారం ముందు ఫ్రెండ్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి. అది అంటే అది పపెట్స్, అది యాక్చువల్గా ఆర్టిస్టులతో కాదు చేసింది. ఓకే, సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, ఓకే, ఒక మంకీ అని 2 monkeys తీసుకొని, ఒక చిన్న టైగర్ తీసుకొని, చిన్న డాగ్ తీసుకొని, ఒక పపెట్స్ తోటి అది ఫస్ట్ అసలు దాన్ని షూట్ చేశాను. ఒక దానికంటూ ఏమి ఒక స్టోరీ రాసి దానికి ఇలా చేయాలి, దీనికి ఇలా చెప్పాలి అని నేను ప్రిపేర్డ్గా లేను. ఏదో షూట్ చేద్దాం అలా షూట్ చేశాను, దాని మీద అలాగా రైట్ షూట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు దానికి స్టోరీ రాశాను. ఓకే, దానికి స్టోరీ రాసిన తర్వాత దాన్ని దానికి వాయిస్లు కూడా నేనే చెప్పాను. ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నా అన్నింటి క్యారెక్టర్స్కి నేనే వాయిస్ చెప్పాను. అక్కడ సీజీ యూజ్ చేయలేదు. చిన్న థ్రెడ్స్ యూజ్ చేసి చిన్న మూమెంట్స్ అన్ని అలాగే చేసుకుంటూ వచ్చాను. ఫైనల్ అది 63 awards వచ్చినాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో. ఎస్, అది నాకు అప్పుడు అనిపించింది, అరే ఇలా కూడా చేయొచ్చా అంటే. యాక్చువల్ రివర్స్లో వెళ్ళాను నేను, కథ రాసి చేయడం కాదు, చేసిన తర్వాత కథ రాశాను. అది కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. దాని తర్వాత అప్పుడు ఓంకారం చేద్దామని చెప్పి అన్నప్పుడు మా ఫాదర్ ఎంకరేజ్ చేశారు. జస్ట్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన పూర్తిగా కూడా చూడలేదు. దానికి నంది అవార్డ్స్ వచ్చిన విషయం కూడా అప్పటికీ లేరు. నంది అవార్డ్స్ టైంకి నాన్నగారు లేరు. ఆయన ఎంకరేజ్ చేశారు, కానీ అప్పటికే ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న డైరెక్టర్ అని చెప్తుండేవారు అందరికీ ఫ్రెండ్స్కి. కానీ నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన చూడలేదు. అండ్ ఓంకారం జనరల్గా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రెష్ అటెంప్ట్ అని మీరు చెప్పుకోవచ్చు. ఓంకారం చేస్తున్నప్పుడు జనరల్గా కొత్తగా వచ్చిన డైరెక్టర్కి ఎలా ఉంటుందని అంటే, ఇది ఎలా కంప్లీట్ చేస్తాను, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, విల్ ఐ బి డూయింగ్ జస్టిస్ ఫర్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ, ఈ డౌట్లన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా మళ్ళీ అంటే ఒకటండి, అదృష్టం ప్లస్ టాలెంట్ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే వెన్ వీ కాంప్లిమెంట్ ది టాలెంట్ వీ షుడ్ ఆల్సో కాంప్లిమెంట్ ది లక్. చెప్పాలనంటే నంది అవార్డు చేసిన ఫస్ట్ ఫిల్మ్ అనే చెప్పుకోవాలి, ఇండిపెండెంట్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎన్ ఈజీ. అండ్ ఐ వాజ్ దేర్ వెన్ యూ ఆర్ టేకింగ్ నంది అవార్డ్. దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఇంటరాక్షన్ కనుక నాకు నంది అవార్డు తెలుసు. హౌ వాజ్ దట్ ఇట్ వాస్ ఫీలింగ్ ఫర్ యూ? అంటే తీసుకున్నానన్న హ్యాపీనెస్ కంటే మా ఫాదర్ లేరన్న బాధ ఎక్కువ ఉన్నాను అప్పుడు. అవును, అది అప్పుడు నాకు బాధ అనిపించింది యాక్చువల్గా. తీసుకున్నాను కానీ ఆయన లేరు, బట్ ఆయన బ్లెస్సింగ్సే వల్లే వచ్చింది అని. బట్ ఫిజికల్గా కూడా ఉంటే ఆయన ఉండే హ్యాపీనెస్ వేరే ఉండేది అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. అప్పటికే కాదు, ఇప్పటికీ నేను ఇప్పుడు ఆల్రెడీ చేసిన దాని అన్నింటికి చాలా అవార్డ్స్ వచ్చాయి. రైట్, అది లడ్డూకి అయితే 4 నంది అవార్డ్స్ వచ్చాయి. నేను దానికే వద్దాం అనుకున్నా. ఐ డెఫినెట్లీ కమ్ టు దట్. అది ఏది తీసుకుని ఆయనే గుర్తొస్తూ ఉంటారు. రైట్, ఇక్కడ ఏంటనంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ కేటగిరీ ఉంటుంది, రకరకాల ఫిలిం కైండ్ ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. రైట్, ప్రతి ఒక్క దానికి మీరు చేసిన ఫిలిమ్స్ని మీరు పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గెటింగ్ నంది అవార్డు ఈజ్ ఆల్వేస్ ఎ కాంపిటేటివ్. అంటే నేను అనుకుంటున్నాను, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకనంటే మన రీజనల్ దీంట్లోని ఇంట గెలిచి రచ్చగెలటం లాగా ఎండ్ ఆఫ్ ది డే ఓకే నంది వచ్చింది, ఆల్సో ఇంటర్నేషనల్ వచ్చింది. అంటే జనరల్గా మన టెక్నీషియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏముంటుందంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్కి నంది అవార్డు రావటం విచ్ ఇస్ అ వెరీ రేర్ కేస్. అదే విధంగా వస్తే లడ్డూకి కూడా ఆల్మోస్ట్ 3-4 వచ్చినాయి. ఎలా సార్, ఆకలి తీరదా? ఆకలిదేం కాదండి, నేను చేయాల్సిన ప్రయత్నం ఎప్పుడైనా సరే నిజాయితీగానే చేస్తాను. ఏదో అవార్డు రావాలని ప్రయత్నం చేయను. అదే నా క్వశ్చన్. లేదు, అవార్డు రావాలి కాబట్టి చేయాలని చెయ్యను. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దానికి ఆనెస్టీగా చెప్పడమే నా పని. అది చేస్తాను. దానికి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాపర్గా చేయాలి అనేది నేను ఫిక్స్ అవుతాను. ఏ ప్రాజెక్ట్ చేసినా సరే అలాగే చేశాను. దానికి అలాగే మంచి అప్లాజ్ రావడం నా అదృష్టం. అది వాళ్ళు గుర్తించి మనకి అవార్డు రావడం అనేది నిజంగా అదృష్టం. మీ సెకండ్ నంది అవార్డ్స్కి నేను లేను, ఎందుకంటే ఐ వాజ్ అబ్రాడ్ అనమాట. కానీ నేను లడ్డు చూసింది బయటే, ఓవర్సీస్లో ఉన్నప్పుడే చూశాను. నాకు తెలియకుండా, అంటే వర్మ ఈజ్ మై ఫ్రెండ్ ఆబ్వియస్లీ, నాకు స్క్రీన్ మీద వర్మ కనిపించాలి, నాకు వాడు కనిపించలేదు చెప్పాలంటే. అండ్ అనుకోకుండా ఐ వాజ్ ఇన్ టీయర్స్. అది చెప్పాలనంటే
అది చక్కగా కామెడీగా నాకు అర్థం అవ్వలేదు అనమాట. అంటే ఏంటి వాడు అంత మంచిగా ఒక చీమ ఇది అది జరుగుతున్నప్పుడు నాకు తెలియకుండా వాట్ ఈస్ దిస్ ఫీలింగ్ అనేసి బట్ సమ్వేర్ అంతర్లీనంగా దెర్ ఇస్ అ మెసేజ్ ఫర్ దట్. ఐ వాంటెడ్ యూ టు అంటే ఒక్కసారి బ్రింగ్ అవుట్ దట్ మెసేజ్. వాట్ వర్ యూ ఫోకసింగ్ వెల్ యూర్ డూయింగ్ లడ్డు? అంటే ఏం లేదు, మనకి చిన్న చిన్న వాటికి ఎక్కువ కొట్టుకుంటాం తిట్టుకుంటూ ఉంటాం. సో మన చుట్టూ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు దానికంటే స్వీట్ ఇంకేం ఉండదు ప్రపంచంలో. అని ఆర్టిఫిషియల్ స్వీట్ గురించి మనం దాని గురించి ఎక్కువ తాపత్రయపడక్కర్లేదు అనే ఒక మెసేజ్ అయితే దీంట్లో ఉంది. ఏదైతే బాండింగ్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ రిలేషన్స్ని ఒకళ్ళకొకళ్ళు చూపించుకోవడం అనేది ఈ లడ్డూలో ఉంటుంది. ఒక చిన్న బాబు కానీ, కోడలు కానీ, కొడుకు కానీ, తింతను కానీ, ఇతను ఎంతసేపు లడ్డు తినాలి అనే కోరిక. ఆ లడ్డు దొరికితే బాగుండని మనకు అనిపిస్తూ ఉంటుంది చూసేటప్పుడు. లడ్డు దొరికి తింటున్నప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే లడ్డు వదిలేసినప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. సో వదిలేసింది ఎందుకంటే ఇంకా మంచి కాజ్ కోసం, ఇతని గురించి వేరే వాళ్ళు ఎంత బాగా ఆలోచిస్తున్నారు రైట్ అనే ఇది ఏదైతే ఉందో అది బాగా అంటే ఒక రియల్ లైఫ్లో కూడా జరిగిన ఇన్సిడెంట్ అది కూడా. ఓకే, అది ఒక ఫ్యామిలీలో జరిగింది అలాగా. రైట్. అంటే ఆయనకి లడ్డు పెట్టట్లేదు కాబట్టి ఇంట్లో మొత్తం స్వీట్ మానేశారు. అది తెలిసిన తర్వాత ఆయన స్వీట్ వదిలేశాడు. అదే మన లడ్డు. అంటే ఎక్కడో తెలియని అంతర్లీనంగా అది ఇలా ఒక్కసారి హ్యూమన్ మన ఫ్యామిలీ బాండింగ్స్ని లేకపోతే రెస్పెక్టింగ్ ద అడల్ట్స్ని అది ఎక్కడో తెలిసి తెలియకుండా ఒకసారి చెప్తుందండి. అంటే నాకేమనిపించింది అంటే కూర్చుని గంటలు గంటలు మాట్లాడక్కర్లేకుండా జస్ట్ ఫ్యూ మినిట్స్ అలా అలా అన్నిటినీ టచ్ చేస్తే ఒక రైట్ మెసేజ్ని ఇవ్వచ్చు అనేసి అయితే నాకు లడ్డుతో అనిపించింది. ఆ విధంగా రాసుకోవాలంటే యాజ్ ఎ డైరెక్టర్ కానీ బికాస్ యూఆర్ ద స్టోరీ రైటర్ ఆల్సో ఫర్ దట్ ఐ బిలీవ్ రైట్. ఎందుకంటే అంటే యాక్చువల్ బేసిక్ ఐడియా ఇచ్చింది అజయ్ వేగిస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన బేసిక్ ఐడియా ఇచ్చారు. అంటే ఒక ఆయన లడ్డు తినాలనుకుంటారు, ఆయనకి లడ్డు తినాలనుకున్న టైంలో దొరకదు, సో ఒక బాబు తీసుకొచ్చి ఇస్తాడు అనేది ఆయన పాయింట్. అక్కడ వరకు ఆయన చెప్పారు. ఇస్తే ఏంటి అన్నాను. ఇస్తే ఏంటి తినడం వరకు తిన్నారు అంతే అన్నాడు. తినడం అంతే అయితే కాదండి, ఇంకా కావాలి దీనికి రైట్ అని చెప్పి అప్పుడు దానికి క్యారెక్టర్స్ డెవలప్ చేయడం, ఒక క్యారెక్టరైజేషన్ తీసుకొని దానికి అప్పుడు ఈ బాబు ఏంటి, తర్వాత కోడలు ఏంటి, అల్లుడు కొడుకు ఏంటి, ఇవన్నీ కూడా చేసి అప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్లో కూడా ఏంటి అనేది అన్నీ ఆలోచించి అప్పుడు ఒక విషయం చెప్పాలి అంటే ఏం చేయాలి. అప్పుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదైతే ఒకటి కనపడిందో దాన్ని ఒక ఫ్యామిలీలో జరిగిందో దాన్ని నేను మళ్ళీ దీనికి ఇన్కార్పొరేట్ చేశాను. జనరల్గా ఒక 2-3 ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత అందులోని అంత వెల్ రెనౌండ్ డైరెక్టర్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ఓకే ఇంకా వీఆర్ రెడీ ఫర్ ది ఫీచర్ ఫిలిం అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే లడ్డు తర్వాత దెన్ అగైన్ దెర్ వాజ్ ఎవ్రీ స్కోప్ ఫర్ యూ టు బికమ్ ఏ డైరెక్టర్. ఎందుకంటే అన్ని నంది అవార్డులు వచ్చిన తర్వాత దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సఫిషియంట్ ఫర్ అస్ టు మేక్ ఇట్ యాజ్ ఎ బ్రాండ్ అనేసని. సో డెఫినెట్గా అంటే నేను గెస్ చేస్తున్నాను, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై గెస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. డెఫినెట్గా మీరు డైరెక్టర్గా ట్రై చేసే ఉంటారు రైట్. సో ఇండస్ట్రీ అప్రోచ్ కానీ ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ కానీ ఎలా ఉంటుంది, కొలమానం ఏంటి, అంటే వాళ్ళు ఏంటి చూస్తూ ఉంటారు, వాట్ ఈస్ దట్ దే ఎక్స్పెక్ట్? అంటే ఎక్స్పెక్ట్ అంటే ఏం లేదు. అప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో మనం ఎక్కువ మందితో ఎక్కువ తిరుగుతూ ఉండాలి. అంటే మనం కొంచెం రిజర్వ్డ్గా ఉండి నాకు వచ్చేస్తుంది ఆఫర్ అని అనుకోవడం మాత్రం అవ్వదు. మనమే వెళ్ళి టచ్లో ఉండాలి. సో మీరు వెళ్ళి టచ్లో అంటే నేను తక్కువ అండి. అంటే బాగా క్లోజ్ అయితే తప్ప నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. డైరెక్ట్గా వెళ్ళేసి నాకు అవకాశం ఇవ్వండి నేను డైరెక్ట్ అడగలేను. నేను వెళ్తాను, కనబడతాను, హాయ్ అంటాను, అలా ఉంటుంది తప్ప డైరెక్ట్ నాకు ప్లీజ్ అలా అడగలేను నేను. ఓకే. సో దానివల్ల కొంచెం అడిగితే బాగుంది కదా అని వాళ్ళు వెయిట్ చేయొచ్చు రైట్. సో వాళ్ళు అడగలేదు కదా నన్ను, నేను ఆల్రెడీ డైరెక్టర్నే కదా తెలుసు కదా అని నేను వెయిట్ చేయి ఆ గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ ఉంటుంది, దాన్ని ఒకసారి బ్రేక్ చేయడం కూడా జరిగింది. అది అభిషేక్ నామా గారు లడ్డు చూసే ఒకసారి ఆయన వెంటనే స్టేజ్ మీద అనౌన్స్ చేశారు కూడా తనతో నేను సినిమా చేయాలి అని. నాకు తెలియదు ఆ విషయం, ఆయన అనౌన్స్ చేసినట్టు. చేసింది ఎవరో పిఆర్ఓ నాకు కాల్ చేసి ఏమండి కంగ్రాట్స్ అన్నాడు. ఏంటి అని అంటే మీతో సినిమా చేస్తాను అభిషేక్ నామా గారు అనౌన్స్ చేశారండి అని. అంటే అది అలా ఉంది పరిస్థితి. అంటే నేను వెళ్ళి అప్రోచ్ చేశారని అడగడం కాదు, ఆయన చూసి అనౌన్స్ చేశారు. ఫిల్మ్ అనౌన్స్ చేసిన తర్వాత అది అఫ్కోర్స్ ట్రై చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల మెటీరియలైజ్ కాలేదు అప్పట్లో. సో లడ్డు అయిన వెంటనే నాకు ఆపర్చునిటీ వచ్చింది. నన్ను క్షమించిన తర్వాత ఆల్రెడీ సెట్స్ మీదకి వెళ్ళిపోతామని అనుకున్నప్పుడు కూడా అవ్వలేదు. అంటే కొన్ని పరిస్థితుల్లో నేచరే డిసైడ్ చేస్తుంది, ఎందుకు అవ్వలేదని మనం చెప్పలేం. సో అలాగా నన్ను క్షమించిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అభిషేక్ నామా గారే వేరే పెద్ద ప్రొడ్యూసర్ని కూడా కనెక్ట్ చేశారు. ఆయన కూడా ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంతా అనుకుని సెట్ అయిన తర్వాత హీరో బిజీగా ఉన్నారు. ఆయన వేరే స్టేట్స్లో షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కథ వినడానికి చాలా టైం పట్టింది. అంటే కథ
వినడానికి ఇంకా టైం దొరకట్లేదు ఆయనకి. సో అక్కడి నుంచి నేను వింటాను అంటూనే ఉన్నారు, కానీ కుదరట్లేదు. ఈ ప్రాసెస్ నడుస్తుండగా మన సాగర్ గారు కాల్ చేశారు అనమాట. ఓకే, చేస్తే అప్పుడు అటు వచ్చాను 100కి వచ్చాను. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు నన్ను క్షమించు ఆల్సో, అది కూడా ఇండిపెండెంట్ ఫిలిం అండ్ చాలా మంచి కైండ్ ఆఫ్ యునో అప్రిసియేషన్ వచ్చింది, అవార్డ్స్ కూడా వచ్చాయి, రైట్? అండ్ అందులోని ఆర్టిస్టులు కూడా మంచి రెనోడ్ ఆర్టిస్ట్నే మీరు తీసుకున్నారు. ఆ ప్రీమియర్కి నేను వచ్చాను. అది యాక్చువల్లీ ప్రొడ్యూసర్ వచ్చి కృష్ణకాంత్ అని చెప్పి, ఆయన వైజాగ్, ఆయన ఆటోమొబైల్ బిజినెస్ ఉంది ఆయనకి. సో ఆయన లడ్డు చూసిన తర్వాత ఆయనకి బాగా నచ్చింది. లడ్డు నచ్చి ఆయనతో నేను ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి నేను చేస్తాను అని చెప్పి ఆయన కామన్ ఫ్రెండ్స్ ఉంటే ఆయన త్రూ వచ్చారు, ఆయన కాంటాక్ట్ చేశారు. ఏమైనా ఇలా మీతోటి మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను ఒక షార్ట్ ఫిల్మ్ అంటే, సరే అండి చూద్దాము అని. నేను ఆటోమేటిక్గా ఇంకా ఎవరుంటారు మన వర్మే కదా అని అంటే, లేదు నేను చేయాలి మెయిన్ లీడ్ అన్నాడు ఆయన. రైట్, సరే అయితే మీకు యాక్టింగ్ వచ్చేయండి, రాదన్న, పర్లేదు రండి అన్న. అప్పుడు నేను ఆయన పెట్టి చేసాను, ఆయనే చేశాను. అది కూడా మంచి అప్లోజ్ వచ్చింది, 193+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంటే నేను తీసేటప్పుడు మనకి ఇలాగ ఉండాలంటే మన తెలుగు దానికి చాలా ఐడెంటిటీ ఉందండి ఇంటర్నేషనల్లో. అవునండి, అది అంటే రాజమౌళి గారు చాలా బాగా తీసుకెళ్లారు. అసలు ఆయన వేసిన ఒక పాత వేస్తారు డైరెక్టర్స్ అందరికీ ఎలా వెళ్ళొచ్చు అని. మనకి ఏంటంటే మనది ఒక మల్టిపుల్ జానర్ ఉంటుంది మనకి, అంటే ఒక జానర్ని పట్టుకొని అలాగే అదే మూడ్లో తీయడం అనే దానికంటే కూడా మల్టిపుల్ జానర్ తీయడం అనేది చాలా కష్టమైన విషయం. అది ఎందుకంటే అన్నీ బ్లెండ్ చేస్తాం, సాంగ్స్, ఫైట్స్ అన్నీ బ్లెండ్ చేస్తాం. నా షార్ట్ ఫిల్మ్ ఈవెన్ ఓంకారంలో కూడా 2 అవార్డులు వచ్చి అన్ని అవార్డ్స్ వచ్చినాయి కూడా, దాంట్లో ఫైట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా జనరల్గా ఇంతవరకు ఏం చేసేవారంటే మన తెలుగు ఫిల్మ్స్ సాంగ్స్ ఫైట్స్ కట్ చేసి పంపిస్తుండేవారు, ఫైట్స్ ఉంచేవారు, సాంగ్స్ కట్ చేసి పంపిస్తుండేవారు. సో నేను ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ నేను ఏం తీసాను అలాగే ఉంచాను. అలా ఈవెన్ లడ్డు కూడా సాంగ్స్ ఉంటాయి, నన్ను క్షమించండి కూడా అంతే. అలా పంపించిన వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంది, వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. మనది ఒక యూనిక్నెస్ వాళ్ళకి కనపడింది, ఒక ఎమోషన్ చెప్పే ప్రాసెస్ సాంగ్ కానీ, మన కమర్షియల్ అంటే ఇన్ని బ్లెండ్ చేయడం, ఇన్ని ఎమోషన్స్ని బ్లెండ్ చేస్తూ, ఇన్ని జానర్స్ని బ్లెండ్ చేస్తూ చూపించే విధానం కానీ మన తెలుగు ఫిలింకి బాగా ఉంది అక్కడ ఇంటర్నేషనల్ వరల్డ్. మన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నాకు ఐడియా లేదు, కానీ మన తెలుగు వాళ్ళు కానీ అక్కడ బయట మాత్రం చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ మీ ఫస్ట్ మూవీ నుంచి ప్రతి ఒక్క దానికి నేను చూశాను, నేను ఉన్నాను, లేకపోతే నేను వచ్చాను అని ఎందుకు చెప్తున్నాను అంటే, వెన్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఎన్ ఇంటర్వ్యూ విత్ యూ, అసలు ఈ నితీష్ అంటే ఎవరు అనేసారంటే ఐ వాజ్ లైక్ ఏంటిది అంటే యాక్చువల్గా మీరు ఎక్కువ ఛానల్స్లో చేయడం వల్ల నాకు అప్పుడు మీది అవైలబుల్ లేకపోవడంతో తెలియలేదు. అంటే బేసికలీ అంటే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎంత ప్రొజెక్షన్ ఇన్ ద స్టోరీ ఉంటారనంటే ఆల్మోస్ట్ మీకు రెగ్యులర్ అంటే మీకు గుర్తుండాలంటే మేము రెగ్యులర్గా కనిపిస్తాం. ఆ పాయింట్ అయితే నాకు అర్థమైంది. అంటే బేసికల్లీ మీకు గుర్తుండాలి అంటే రెగ్యులర్గా మనం కలుస్తూ ఉంటే దెన్ ప్రాబబ్లీ అవుతుంది అనేసి.